జపాన్ దేశంలోని పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడు ఒక యుద్ధ ప్రాతిపదికన పోరాడుతోంది. క్యోటో ప్రీఫెక్చర్లోని కమయోకా సిటీలో ఉన్న ఒక భారీ పౌల్ట్రీ ఫామ్ లో గుడ్లు పెట్టే కోళ్లు వింతగా చనిపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే జరిపిన జెనెటిక్ టెస్టుల్లో అది అత్యంత ప్రమాదకరమైన హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సీజన్ లో జపాన్ కు తగిలిన 9వ భారీ దెబ్బ ఇది. ప్రభుత్వ కఠిన నిబంధనల ప్రకారం వైరస్ సోకిన ఆ ఫామ్ లోని 2,80,000 కోళ్లను కంప్లీట్ గా చంపేసి వాటిని పూడ్చిపెట్టాలి లేదా కాల్చేయాలి. ఈ ఒక్క సీజన్ లోనే జపాన్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 24 లక్షల కోళ్లను పొట్టనబెట్టుకోవాల్సి వచ్చింది. అక్టోబర్ 22న హక్కైడోలో మొదలైన ఈ వైరస్ ప్రస్థానం ఇప్పుడు దక్షిణ ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తుంది. వైరస్ ఇతర ఫామ్లకు పాకకుండా ఉండడానికి జపాన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కఠినమైన ఆంక్షలు విధించింది. ప్రభావిత ప్రాంతం చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిని మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ జోన్ గా ప్రకటించి కోళ్లు గుడ్ల రవాణాను కంప్లీట్ గా నిలిపివేశారు. అలాగే 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఫార్మ్స్ నుంచి పౌల్ట్రీ ప్రొడక్షన్స్ ఆ ఏరియా దాటి బయటకు వెళ్లకుండా బ్యాన్ విధించారు. వందలాది వాహనాలను, ఫామ్లను నిరంతరం డిస్ఇన్ఫెక్ట్ చేస్తూ వైరస్ స్ట్రెయిన్ కట్ చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సైంటిస్టుల ప్రకారం ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనేది జునోటిక్ వైరస్, అంటే జంతువుల నుండి మనుషులకు సోకే అవకాశం ఉంటుంది. అయితే ఇది మనుషుల నుంచి మనుషులకు అంత సులభంగా వ్యాపించదు. సోకిన కోళ్లతో నేరుగా పనిచేసే వారికి లేదా వైరస్ ఉన్న పరిసరాల్లో తిరిగే వారికి మాత్రమే ఇది వచ్చే ఛాన్స్ ఉంది. కానీ వైరస్ మ్యూటేషన్ చెందితే భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందన్న ఆందోళన నిపుణుల్లో ఉంది. జపాన్ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడుతుంది. లక్షలాది కోళ్లు చనిపోవడంతో గుడ్ల సరఫరా తగ్గి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అగ్రికల్చర్ మినిస్ట్రీ ఇప్పుడు ఒక స్పెషల్ ఎపిడెమియాలజికల్ టీంను రంగంలోకి దించింది. ఈ వైరస్ వ్యాప్తికి గల మూలాలను వెతికే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒకవైపు చలికాలం పెరుగుతుండడం, మరోవైపు పక్షుల వలసలు ఉండడంతో రాబోయే రోజుల్లో బర్డ్ ఫ్లూ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చనిపోయిన పక్షులను నేరుగా తాకకూడదని అధికారులు సూచిస్తున్నారు.